చిన్నశివనూరు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మురికి వాసనతో వచ్చిన నీటితో మంటలు చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని మండల విద్యాధికారి నీరజ తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో వంట నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి మాస్క్ ధరించాలని అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాల పరిసరాలను, పలు రికార్డులను మండల విద్యాధికారి నీరజ తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించి వంట నిర్వాహకులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలో కంపు వాసనతో వచ్చిన నీటితో వంటలు చేస్తున్నారనే ఫిర్యాదు రావడంతో పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని, మధ్యాహ్న భోజన సమయంలో నిర్వాహకులు తప్పకుండా మాస్క్ ధరించాలని, చేతులకు గ్లౌజులు వేసుకుని వడ్డించాలన్నారు. పాఠశాలలో ఇటువంటి సమస్యలు మరోసారి తలెత్తితే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ చిన్నశివనూరు పాఠశాల లోపల బోర్ నీళ్ళు కొద్దిగా స్మెల్ వస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఇక్కడ రావడం జరిగింది. ఆ నీటిని ఉపయోగించారు వంటకనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ చేస్తే రావడం జరిగింది. అయితే అంతలోపే వాళ్ళు వేరే కనెక్షన్ మిషన్ భగీరథ నుంచి ఇప్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇట్లాంటివి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అటువంటి నీటిని ఉపయోగించకుండా పిల్లలు, ఎందుకంటే అస్వస్థతకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఇంకా ఏదైనా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పేసి, తర్వాత విలేజర్స్ని కూడా కొన్ని ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు సహకరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. తర్వాత ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంట వాళ్ళకు కూడా తప్పనిసరిగా వడ్డించేటప్పుడు గ్లౌజు, తర్వాత మాస్కులు ఉపయోగించమని, వంట చేసేటప్పుడు కూడా తలకి కవర్స్ ఉపయోగించమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సార్కు ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇటువంటి అంటే వాళ్ళు గమనించినట్టయితే ఇటువంటి నీళ్ళను కానీ, తర్వాత విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది కల్పించే పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్త వహించమని తెలియజేయడం జరిగింది. ఇక ముందు ఏదైనా ఉన్నట్టయితే ఇటువంటి విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని కూడా హెచ్చరించండి.